ప్రస్తుతం బాగా పాపులర్ అయిన ఫుడ్ ట్రెండ్ పేరు ర్యాట్ స్నాకింగ్. ఆగండి, పేరును బట్టి తప్పుగా అర్థం చేసుకోకండి. ఎలుకలకు ఈ ఆహారానికి ఎలాంటి సంబంధము లేదు. కాకపోతే ఎలుకలా తినడం అనే అర్థంలో ఈ పదాన్ని వాడుతున్నారు. భోజనం మాత్రమే కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు చిరుతిళ్లు తినడాన్ని ర్యాట్ స్నాకింగ్ అంటారు. ఎలుకలు ఇలానే నిరంతరం ఏదో ఒకటి తింటూనే ఉంటాయి. అందుకే ఈ ట్రెండ్కు ఆ పేరు వచ్చింది. ఈ అలవాటుతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఒత్తిడి ఎక్కువగా ఎదుర్కొనేవారు ఈ ర్యాట్ స్నాకింగ్ కు అలవాటు పడతారట. ఒత్తిడి భావోద్వేగాలను అణుచుకోలేక ఏదో ఒకటి తింటూ ఉంటారట. ప్రతిరోజు ఒకే సమయానికి భోజనం చేసే అలవాటు లేకపోయినా, భోజనం పూర్తిగా మానేసినా కూడా ఈ ర్యాట్ స్నాకింగ్ అలవాటు అవుతుంది. ఈ ర్యాట్ స్నాకింగ్ వల్ల కలిగే దుష్ప్రభావాలు ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. సాధారణంగా స్నాక్స్ ఎక్కువ క్యాలరీలతో నిండి ఉంటాయి. పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. బరువు పెరగడానికి ఈ ర్యాట్ స్నాకింగ్ కారణమవుతుంది. స్నాక్స్ ఎక్కువగా తినటం వల్ల భోజనం చేయడంపై దృష్టి ఉండదు. ఫలితంగా శరీరం విలువైన పోషకాలను కోల్పోతుంది. మధుమేహం, రక్తపోటు వంటి రోగాలు చుట్టుముడతాయి. గ్యాస్ట్రిక్ వంటి ఉదర సంబంధ సమస్యలకు ఈ ర్యాట్ స్నాకింగ్ మూల కారణమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే స్నాక్ విషయంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం తింటున్నారో, ఎందుకు తింటున్నారో పూర్తి అవగాహనతో ఉండాలి. పొద్దస్తమానం కడుపులో స్నాక్స్ పడేయకుండా ఎవరితోనైనా మాట్లాడడానికి లేదా విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి. తద్వారా తిండిపై మనసు మళ్లదు. కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లతో కూడిన భోజనం తినాలి. అప్పుడే కడుపు నిండిన సంతృప్తి భావన కలిగి స్నాక్స్ తినాలనిపించదు. ఒకవేళ ఏదైనా తినాలని ఉంటే పండ్లు, గింజలు, పెరుగు వంటి పోషకాలు, క్యాలరీలు తక్కువగా ఉండే స్నాక్స్ ను ఎంచుకోవచ్చు. ప్రాసెస్డ్ లేదా చక్కెర, ఉప్పు లేదా కొవ్వు అధికంగా ఉండే చిప్స్, కుకీలు వంటి స్నాక్స్ కి వీలైనంత దూరంగా ఉండాలి. హైడ్రేటెడ్ గా ఉండటానికి, ఆకలి బాధలను నివారించడానికి పుష్కలంగా నీరు తాగాలి. పండ్లు, పచ్చి లేదా ఆవిరితో ఉడికించిన కూరగాయలు, సలాడ్ల రూపంలో మొలకలు, ఉప్పు లేని గింజలు, విత్తనాలు వంటి హెల్దీ ఫుడ్స్ ను స్నాక్స్ గా తీసుకోవచ్చు. ఇవి ఎక్కువసేపు కడుపు నిండిన సంతృప్తిని అందిస్తాయి. అతిగా తినకుండా నిరోధిస్తాయి.